అటు పక్కకి తీసుకెళ్తున్నాడు ఈయనే అంటే ఇట్లాగా కేంద్రం వాళ్ళు మనల్ని వేసేస్తారు రేపు పొద్దున మన మీద కూడా ఎందుకు లేనిపోని రిస్క్ అని చెప్పి తీసుకెళ్తున్నాడు అన్నది జగన్ కొన్న ఫీడ్బ్యాక్. వాస్తవంగా అది మోపిదేవి రాజీనామా చేయడమే పెద్ద ట్విస్ట్ అసలు. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడమే పెద్ద ట్విస్ట్ అసలు. కాబట్టి అక్కడ జగన్ కి మధ్యలో మేబీ ఎవరైనా కమ్యూనికేషన్ క్రియేట్ చేసి ఉండొచ్చు, ఇట్లాగా జరిగింది వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగింది అక్కడ. ఆ టైంలో ఇక ఈయన శాంతం పార్టీని వదిలిపెట్టడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబుతో ఈయన మాట్లాడుతున్న మాటలు ఇవి ఆ టైంలోనే ఇది వచ్చింది రెండో ప్రెజర్ మన పోర్టుకి సంబంధించినటువంటిది. అంటే ఆ పోర్టుకి సంబంధించి విచారణ పిలవడం ఇది అయ్యేటప్పటికి విజయసాయి రెడ్డిలో ఒక భయం ఏమొచ్చిందంటే మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు వీళ్ళు ఏదో ఒక కారణంతో, ఈ వయసులో నాకు జైలు ఎందుకు అన్నటువంటిది. ఇంకోటి జగన్ ఎట్లాగో మనల్ని కాపాడలేడు అన్నటువంటిది. జగన్ ఆ టైంలో విదేశాల్లో ఉన్నప్పుడు ఈయన స్టేట్మెంట్లు బిగిన్ చేశారు. జగన్ ఫోన్ చేసి నాకున్న సమాచారం వరకు అయితే అరగంట సేపు మాట్లాడాడు జగన్, మీరు వెళ్ళొద్దు, మీరు రాజ్యసభ సభ్యత్వం వదిలేస్తే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, అది ఉన్నంత వరకు సహజంగా వాళ్ళు ఇబ్బంది పెడతారు, నేను పెట్టరని చెప్పను, దానికి టైం మనం చూసుకుందాం, ఇది ఉన్నప్పుడు మీకు ఒక కాన్స్టిట్యూషనల్ ఇదే మనకి ప్రోటోకాల్ ఇది ఉంటుంది, కొంత సెక్యూరిటీ ఉంటుంది, కాబట్టి రాజీనామా చేయొద్దు అంటే నాకు లేదు, మీరు ఎవరో భారతీ గారు ఇదివరకు నా పట్ల పాజిటివ్గా ఉండేవాళ్ళు, భారతీ గారి దగ్గర ఎవరో మహిళ చేరిందట ఈ మధ్య కాలంలో,